తులారాశి చిత్తా 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదములు, విశాఖ 1-2-3-4 పాదములలో జన్మించిన వారిని మనం తులారాశిగా పరిగణలోకి తీసుకుంటాం. ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు పట్టిందల్లా బంగారమే. ఈ తులారాశి వారికి ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది. నూతన ఆభరణములు కొనుగోలు చేస్తారు. ఈ తులారాశి వారు గతంలో ఎవరినైనా దూరం చేసుకొని ఉంటే ఇప్పుడు దగ్గర అయ్యే అవకాశం ఉంది. వివాహం కాని వారికి మంచి భాగస్వామి దొరుకుతుంది. మీకున్న ఏళ్నాటి శని దూరం అయ్యి సంతోషంగా ఉంటారు. అన్ని రంగాల వారికి లాభదాయకంగా ఉండును. ఆర్థిక సమస్యలు అంతగా బాధించవు. స్నేహితుల సలహా మరియు కుటుంబ సలహా వల్ల కొత్త వ్యాపారం మొదలు పెట్టుతారు. తులారాశి వారి జీవితంలో నిందలు చాలా వస్తాయి, కానీ వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతారు. వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఆ పట్టుదలతోనే కార్యరంగంలో ముందుకు వెళ్తారు. తులారాశి వారికి ఉద్యోగం రీత్యా కానీ రాజకీయ రీత్యా కానీ చాలా బాగుంటుంది. వీరికి యోగదాయకంగా ఉండును. గత కొద్ది కాలంగా పడుచున్న బాధలు పటాపంచలైపోవును. వీరికి శనిదేవుని ఆశీస్సులతో చాలా బాగుండును. వ్యాపారం చేసేవారు మీ పెద్దవారి సలహా తీసుకొని వారు చెప్పినట్టు వినండి. లేదంటే మీరు మీ వ్యాపారంలో నష్టపోయే అవకాశం ఉంది. వీరికి తల్లిదండ్రులపైన విపరీతమైన గౌరవం ఉంటుంది. కాబట్టి వారిని ఎప్పుడూ బాధ పెట్టకూడదు. ఈ తులారాశి వారికి దైవ బలం ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా సైలెంట్గా ఉంటారు. వీరు ఎవ్వరి మాట వినరు. ఎంతమంది చెప్పినా చివరికి వారికి అనిపించిందే చేస్తారు. వీరి భాగస్వామిపై విపరీతమైన ప్రేమ చూపిస్తారు. జీవితంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫ్యామిలీకే ఇస్తారు. ఈ రాశివారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఈ రాశివారు మేలు చేసిన వారిని ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటారు. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. వీరు కీడు చేసిన వారికే మేలు చేసే రకం. ఈ తులారాశి వారి అదృష్ట సంఖ్య 6గా చెప్పుకుంటాం. మీరు ఎక్కువగా శివుడికి అభిషేకం చేస్తే చాలా బాగుంటుంది. మీరు శివుడి గుడికి వెళ్ళి నెయ్యి దీపం పెట్టండి. మీకు శుభాన్ని కలిగిస్తుంది. మీరు ప్రతి శనివారం నవగ్రహాల పూజ చేసుకోండి. నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఇలా చేయడం వల్ల మీకు శని దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.